హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నిన్న నవీన్ చంద్ర గారి హనీ మూవీ చూశాక నాకు కూడా ఏదో గాలి సోకినట్టు అనిపిస్తుంది బాబు. టైటిల్ చూసి హనీ అంటే స్వీట్ గా ఉంటుందేమో అనుకుంటే థియేటర్ లో మాకు సినిమా చూపించారు డైరెక్టర్ గారు. అసలు ఈ సినిమాలో నవీన్ చంద్ర పడ్డ కష్టాలేంటి, మనకు తగిలిన షాకులేంటి, పదండి ఈ డీటెయిల్ రివ్యూలో చూద్దాం. కథ ఏంటంటే హీరో గారు సాఫ్ట్ గా సంసారం చేసుకుంటే మధ్యలో ఈ హనీ అనే దయ్యం ఎంట్రీ ఇస్తుంది. ఆ దయ్యం వింత ఏంటంటే కనిపించదు, కానీ హీరో కూతురుతో కబుర్లు చెప్తుంటుంది. హీరో ఏమో ఎవడ్రా వాడు అని వెతుకుతుంటే డైరెక్టర్ గారు మనల్ని సీట్లో కూర్చుండబెట్టి వెతుకులాట పెడతారు. ఈ గ్యాప్ లో చేతబడులు, నిమ్మకాయలు, వింత శబ్దాలు, అమ్మ బాబోయ్, ఒక ఫ్యామిలీ మొత్తం ఎలా హ్యాంగ్ ఓవర్ లో వెళ్ళిపోయారనేదే ఈ సినిమా. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నవీన్ చంద్ర పాపం. నవీన్ చంద్ర అరుద్దాం అనుకుంటే అరవలేడు, ఎడుద్దామంటే కన్నీళ్లు రావు. అలాంటి ఇంటెన్స్ రోల్ ఇది. తన ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నేను ఏ పాపం చేశానురా బాబు, ఇలాంటి దయ్యం సినిమాలో ఇరుక్కుపోయాను అని ఆయన అడుగుతున్నట్టు ఉంటుంది. నటన మాత్రం అద్దిరిపోయింది. అట్మాస్ఫియర్, బీజిఎం అయితే మామూలుగా లేదు. పక్క సీట్లో వాడు పాప్కార్న్ నమిలినా దయ్యం నమిలినట్టే భయం వేస్తుంది. డ్రాబ్యాక్స్, కానీ కొన్ని చోట్ల లాజిక్లు వెతకకూడదు బాబు. ద లాజిక్, దయ్యం వచ్చి భయపెడుతుంటే హీరో గారు గూగుల్లో సెర్చ్ చేశారు హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ హనీ గోస్ట్ అని. జస్ట్ జోకింగ్. స్లో మోషన్, డైరెక్టర్ గారు ఒక్క సీన్ ఎంత సాగదీశారంటే దయ్యం వచ్చేలోపు మనం ఒక నిద్ర వేసి లేవచ్చు. ఇంటర్వెల్లో సమోసా తిని వచ్చేసరికి కూడా హీరో అదే ఎక్స్ప్రెషన్ తో అక్కడే నిలబడి ఉంటాడు. ఫైనల్ గా మీకు గుండె ధైర్యం ఎక్కువగా ఉండి నాకు దయ్యాలంటే భయం లేదు బ్రో అనుకుంటే వెళ్ళండి, లేదా మీ గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టాలనుకుంటే ఇది బెస్ట్ మూవీ. కానీ జాగ్రత్త, సినిమా అయ్యాక మీరే తనని పట్టుకొని ఏడవలసి రావచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఆ 5 ఎక్స్ట్రా ఎందుకంటే నవీన్ చంద్ర గారే కష్టానికి. సో ఇది ఫ్రెండ్స్ హనీ పంచాయితీ. సినిమా చూసిన వాళ్ళు మీకు ఏ సీన్లో నవ్వు వచ్చిందో, ఐ మీన్ భయం వేసిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే మీ ఇంటికి హనీని పంపిస్తా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.